డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీసీఆబ్కి సంబంధించిన రౌండ్ 1 కట్ ఆఫ్ అయితే వచ్చేసింది కదా. రౌండ్ 1 కట్ ఆఫ్లో స్టూడెంట్స్కి ఏ విధంగా మరి ఆల్రెడీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ జస్ట్ జిఎఫ్టీ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. జిఎఫ్టీకి సంబంధించిన సపరేట్ వీడియో. ఈ వీడియోలో జస్ట్ ఏంటంటే మనం IIIT గురించి డిస్కస్ చేసుకోవాలి. అసలు IIITలో ఎలాగుంది, మరి కట్ ఆఫ్ అనేది కొద్దిగా విశ్లేషణ అయితే చేద్దాం. ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని 2027 జేఈ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 2026 అయిపోయింది, సమాప్తం. స్టూడెంట్స్ అందరూ కూడా రౌండ్ 2 తర్వాత వెళ్ళేసి కాలేజీల్లో జాయిన్ అవుతారు. ఎవరైనా పేరెంట్స్ 2027 పేరెంట్స్ ఉంటే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మరి స్టూడెంట్స్ అందరూ ఎన్ఐటీకి అప్లై చేసుకున్నారు. కొంతమందికి ఎన్ఐటీ కొంచెంలో మిస్ అయ్యి ఉంటుంది. మనం రౌండ్ 2లో ఏమైనా అవకాశం ఉందా లేదా అనేది కూడా చూద్దాం. రౌండ్ 2లో స్టూడెంట్స్కి ఏ విధమైన అవకాశాలు ఉంటాయి. మరి ఓపెన్లో చూసినప్పుడు ఓపెన్ కట్ ఆఫ్ చూస్తాము. ఓపెన్లో చూసినప్పుడు స్టూడెంట్స్కి ఎంత ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు స్టార్టింగ్ 1471 ర్యాంక్ అని చూద్దాం ఉందమ్మా. ఓపెన్ స్టూడెంట్స్ మనకి తిరుచిలో 1471, 2000 అంటే వీళ్ళు ఇక్కడెక్కడే మారి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ తిరుచిలో ఇట్లా మారారు అనుకోండి, వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు రూర్కెలాలో, ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఇంతకుముందు జోసాలో వరంగల్ వచ్చిన వాళ్ళు తిరుచికి వెళ్ళటం, ఈ విధంగా సూరత్కి వెళ్ళటం, ఇట్లెక్కడే జంప్ అవుతూ ఉంటారు. ఈ జంప్ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు ఆల్రెడీ సీట్స్ ఉన్నవాళ్ళు మాత్రమే. ఇప్పుడు కర్ణాటకకు సంబంధించి సూరత్కల్లు ఈ విధంగా 13,700 ఇవన్నీ కట్ ఆఫ్స్ ఉంది. ఆల్రెడీ వీళ్ళు సీటు వచ్చిన వాళ్ళే టాపర్స్. మరి కురుక్షేత్ర టాప్ ఎన్ఐటీస్ సంబంధించి క్యాలికట్ 15,100, 15,000, 16,000. తర్వాత కురుక్షేత్ర, ఢిల్లీ, తిరుచిరాపల్లి 17,000కి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఉందమ్మా. చాలామంది స్టూడెంట్స్ మంచిది, ఇది ఈసీ లాంటిది, ఇది కూడా సబ్జెక్టు కొంతమంది స్టూడెంట్స్కి తెలియదు. అందుకని మెకానికల్ అయితే కాదు, ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఈసీ సబ్జెక్టు. 18,000 కంప్యూటర్ సైన్స్ జంషెడ్పూర్ 18,000 వచ్చింది. 19,000 అలహాబాద్ వచ్చింది. సూరత్ ఈసీ 20,000 దాకా వచ్చింది స్టూడెంట్స్కి. విఎల్ఎస్సి జలంధర్ వచ్చింది 21,000 స్టూడెంట్స్. మరి స్టూడెంట్స్ 22,000 కురుక్షేత్ర వచ్చింది. రాయ్పూర్, అమీర్పూర్ 22,000, అలహాబాదు, కురుక్షేత్ర, రూర్కెలా 23,000 వరకు వచ్చేసింది. వరంగల్లో కెమికల్ 5 years వచ్చేసి 23,000 దాకా వచ్చింది. సూరత్ 23,800. తర్వాత గోవా 23,900. ఎన్ఐటి ఢిల్లీ 24,000. ఈ విధంగా అయితే స్టూడెంట్స్కి వచ్చిన 25,000, 26,000 అమీర్పూర్, పాట్నా. తర్వాత ఐఏఎస్సి సింబపూర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 26,000కి వచ్చింది. 27,000, దాదాపు 28,000, 30,000 వచ్చేసి మంచి ఎన్ఐటీస్ కూడా వచ్చినాయి. మౌలానా భోపాల్, ఎన్ఐటి భోపాల్. తర్వాత సింబపూర్ 33,000కి వచ్చేసింది స్టూడెంట్స్. 34,000 దాకా సింబపూర్ వచ్చింది. తర్వాత రూర్కెలా బయోటెక్ 36,000కి వచ్చిందమ్మ స్టూడెంట్స్. శ్రీనగర్ 38,000కి వచ్చింది. ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉండి అగర్తాల ఎలక్ట్రికల్ ఇంజనీర్ 42,000 వరకు వచ్చింది. కామెంట్స్లో పెట్టండి ఏమైనా ఉంటే మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. మేఘాలయ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 43,000 దాకా వచ్చింది. భోపాలు 46 దాకా వచ్చింది. పాట్నా 46,000. సూరత్ కెమికల్ ఇంజనీరింగ్ 4 years 48,000 దాకా స్టూడెంట్స్కి అయితే వచ్చింది. 50,000 సింబపూర్ అయితే వచ్చింది. ఈ విధంగా డేటా అయితే ఉంది. 60,000 దాకా వచ్చింది. అగర్తాలలో మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 60,000, శ్రీనగర్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి డేటాని. జస్ట్ నేను బ్రీఫ్గా చెప్తున్నాను, మనకు వీడియో లెంత్ అయిపోతుంది. మరి పాట్నాలో 73,000 దాకా వచ్చింది. 75,000 అమీర్పూరు 78,000. ఇది సిఆర్ఎల్ ర్యాంక్, గుర్తుపెట్టుకోండి. సిఆర్ఎల్ అంటే ఓపెన్లో ఏదైనా ఒకటే కేటగిరీ ఏమి ఉండదు కాబట్టి జోసాలో సేమ్ ర్యాంక్ ఉండదు, ఇక్కడ కూడా సీసీఆబ్లో కూడా సేమ్ ఉండదు. సిల్చారు, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో 85,000, 88,000 అరుణాచల్ ప్రదేశ్, 92,000 అగర్తాల సివిల్ ఇంజనీరింగ్. ఈ విధంగా స్టూడెంట్స్కి 99,000. మైనింగ్ ఇంజనీర్ 1,00,000. తర్వాత మిజోరాం 1,00,000 వరకు వచ్చింది. 1,06,000. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే రావటం. మొత్తము కట్ ఆఫ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మణిపూర్లో 1,30,000 వరకు వచ్చింది స్టూడెంట్స్కి. అమ్మాయిలకి ఎన్ఐటి మణిపూర్లో 1,30,000 గుర్తుపెట్టుకోండి. 1,30,000 దాకా కట్ ఆఫ్ అయిపోయింది.
ఇకపోతే అబ్బాయిలకి చూద్దాం. ఇక్కడ జెండర్ 84,000 దాకా వచ్చింది మణిపూర్లో, 84,000 దాకా. తర్వాత తిరుచి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి తిరుచిలో 2005 నుంచి 2605. ఇదంతా ఏంటంటే టాప్ ఎన్ఐటీస్ అమ్మ. టాప్ ఎన్ఐటీ ఆల్రెడీ ఏంటంటే ఈ టాప్ ఎన్ఐటీలో స్టూడెంట్స్కి వచ్చినాయి ఇక్కడికక్కడ మారుతూ ఉంటారు, అటు ఇటు జంపాగలాగా మారిపోయారు. వాళ్ళకి నో ప్రాబ్లం. 20,000 దాకా వచ్చేసింది. మంచి టాప్ ఎన్ఐటీలు అందరికి వచ్చింది. 24,000. పాట్నా, తిరుచిలో మెటలర్జీ 26,000 స్టూడెంట్స్. ఎన్ఐటి పుదుచ్చేరి 28,000 దాకా వచ్చింది. కెమికల్ ఇంజనీరింగ్ అలహాబాదు 30,000 దాకా స్టూడెంట్స్కి అయితే వచ్చింది. ఈ విధంగా డేటా అయితే వచ్చింది. 32,000 నుంచి వచ్చింది అమీర్పూర్. క్యాలికట్ ఎనర్జీ ఇంజనీరింగ్ 33,000 దాకా ఈడబ్ల్యూఎస్లు. ఈ విధంగా ఇది జంపింగ్ జపాగం. ఎన్ఐటి వరంగల్లో కెమికల్ ఇంజనీరింగ్ 40,000 దాకా వచ్చింది స్టూడెంట్స్. మెటలర్జీ స్టూడెంట్ చూసుకోండి ఒకసారి. ఎవరైనా JEE 2027 అంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు కంప్లీట్ గైడెన్స్ నెక్స్ట్ ఇయర్ మీరు చేరే వరకు కూడా మనం గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. 47,000 దాకా వచ్చింది. 49 అగర్తాలో ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ 49,000 దాకా వచ్చింది. ఇది CRL ర్యాంక్ అంతా 51,000 దాకా వచ్చింది. కురుక్షేత్ర కాలికట్ సివిల్ ఇంజనీరింగ్ 58 దాకా వచ్చిందమ్మ, గుర్తుపెట్టుకోండి. జెండర్ న్యూట్రల్లో వల్లభాయ్ పటేల్ మ్యాథమెటిక్స్ 5 ఇయర్స్ 63,000 దాకా స్టూడెంట్స్కి వచ్చింది. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే రావడం జరిగింది. 79,000, 87,000. ఇది ఎన్ఐటీకి సంబంధించిన మనకు 32 ఎన్ఐటీలు. ఇట్లా చూస్తే ఇది 1,29,000 దాకా వచ్చిందమ్మా. నాగాల్యాండ్ ఎన్ఐటీలో 1,29,000 దాకా ఈడబ్ల్యూ స్టూడెంట్స్కి వచ్చింది. ఇక స్టూడెంట్కి చూసినట్టయితే మరి లాస్ట్లో సింబపూర్ 5 ఇయర్స్ వచ్చేసింది. ఓబీసీఎన్స్ ఫీమేల్కు 1,36,960 వచ్చిందమ్మా సింబపూర్లో. ఓబీసీఎన్సీఎల్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇవన్నీ కూడా సింబపూర్లో వచ్చినాయి. మిజోరాము 1,33,000, 1,29,000 మెటలర్జీ. శ్రీనగర్ ఇవన్నీ మనం టాప్ నుంచి వద్దాంలే, కింద నుంచి ఎందుకు కానీ 1,20,000. ఈ విధంగా ఒకసారి నోట్ డౌన్ చేసుకుని 1,14,000. అంటే రౌండ్ 2లో ఏమైనా అవకాశం ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా. ఇప్పుడు ఇంతవరకు వచ్చింది, రౌండ్ 2లో వస్తుందా లేదా, సమ్ వాల్యూ వచ్చింది కదా. 1,10,000 మిజోరాం వచ్చింది. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 90, ఇవన్నీ 95,000. దుర్గాపూర్, మిజోరాము ఇవన్నీ కూడా. అరుణాచల్ ప్రదేశ్ 95,000, 93,000. ఆంధ్రప్రదేశ్ సివిల్ ఇంజనీరింగ్ 93,000కి వచ్చింది ఆ ఏపీ. శ్రీనగర్ 93,000. ఇవన్నీ స్టూడెంట్స్ ఈ విధంగా ఉన్నాయి. 88,000 పాట్నా, 87,000, 84,000 మిజోరాము. ఇవన్నీ స్టూడెంట్స్కి ఎట్లా ఉన్నాయమ్మా. రూర్కెలా మరి మైనింగ్ ఇంజనీరింగ్ రూర్కెలాలో ఉంది 5 ఇయర్స్ 74,000. శ్రీనగర్ 73,000, 70,000. కెమికల్ ఇంజనీరింగ్ బయోప్రాసెస్ టెక్నాలజీ అంట. విశ్వేశ్వర ఎన్ఐటి నాగపూర్ 70,000కి వచ్చేసింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా చూస్తే మీరు 68,000 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, 67,000 సివిల్ ఇంజనీరింగ్. ఈ విధంగా అయితే డేటా అయితే ఉంది. సివిల్ పాట్నా 57,000, ఇది 56,000. ఇది కురుక్షేత్ర అయితే ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కురుక్షేత్రాలో మంచిదే, ఈ సబ్జెక్ట్ కూడా మంచిదే. 56,000కి అయితే వచ్చింది స్టూడెంట్స్కి. తర్వాత కురుక్షేత్ర ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 51,000 ఫిమేలు. ఈ విధంగా డేటా. క్యాలికట్ కెమికల్ ఇంజనీరింగ్ రూర్కెలా. తిరుచి సివిల్ 49,000కి వచ్చేసింది ఓబీసీలో. క్యాలికట్ మ్యాథమెటిక్స్ 42,000. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 41,000కి వచ్చింది. ఎవరైతే లక్కీ. మరి అమ్మాయిలకి దుర్గాపూర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 39,000కి వచ్చింది. తర్వాత దుర్గాపూర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 38,000. వరంగల్లో మెటలర్జీ 38,000కి వచ్చింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. కురుక్షేత్రంలో మెకానికల్ ఇంజనీరింగ్ 36,000కి వచ్చింది. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా డేటా అయితే ఉందమ్మా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కురుక్షేత్ర మెటలర్జీ ఇవన్నీ కూడా 27,000 దాకా మరి వచ్చింది స్టూడెంట్స్కి. 23,000. నాగ్పూర్ క్యాలికట్ ఈసీఈ 23,000 దాకా వచ్చింది అమ్మాయిలకి. ఇవన్నీ టాప్ కాలేజీలో. ఈ కింద ఏంటంటే ఆల్రెడీ స్టూడెంట్స్కి వచ్చి ఉంటాయి, ఎక్కడన్నా స్టూడెంట్స్కి ఎవరికైనా దూరంలో వచ్చి ఉంటాయి దాదాపు. ఇవన్నీ కూడా మరి ఇవి 3,000 ఆల్రెడీ. ఈ స్టూడెంట్స్కి వీళ్ళు కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ అయితే కాదు, ఇంతకుముందు జోసాలో నుంచి వచ్చారు, వీళ్ళు ఇక్కడికి వచ్చారు. మరి ఎస్సీ స్టూడెంట్స్కి అయితే 2,67,000 దాకా ఛాన్స్ ఉందమ్మా. 2,67,000 నాగాల్యాండ్లో సివిల్ ఇంజనీరింగ్. మరి అరుణాచల్ ప్రదేశ్లో మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే వచ్చింది 2,59,000. ఈ విధంగా 2,40,000
దాకా వచ్చింది. 2,35,000, 2,20,000. ఇవన్నీ స్టూడెంట్ ఒక 2 లక్షల దాకా స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ కూడా పాట్నా కానీ అమీర్పూర్ కానీ. దుర్గాపూర్ బయోటెక్ 1,76,000. ఎస్సీలో స్టూడెంట్స్ కాంపిటీషన్ అయితే పెరిగిందమ్మా. స్టూడెంట్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ JEE 2027 ఎవరైతే ప్రిపేర్ అవుతారో మంచిగా ప్రిపేర్ అవ్వండి. కాంపిటీషన్ మాకు రిజర్వేషన్ ఉంది వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. SC ST పిల్లలు తస్మాత్ జాగ్రత్త. అసలు పిల్లలకి SC పిల్లలకే ఈసారి అసలు జనరల్ పిల్లలకి మంచిగా వస్తున్నాయి కానీ జనరల్ EWS OBC SC ST పిల్లలకి అసలు సీటులు రావటల్లా. ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది. సంవత్సరానికి వీళ్ళల్లో రాసేవాళ్ళు పెరుగుతున్నారు. అందుకని మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఒకటే మన విన్నపము, ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చదువుకోండి. JEE 2027 అది శ్రీనగర్ మణిపూర్ 1,58,000, 1,63,000. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిందమ్మ. ఇక్కడ చూడండి, NIT కెమిస్ట్రీ 1,58,000. అసలు ఈవెన్ కెమిస్ట్రీ కూడా వదలతారు. NIT వరంగల్లో కెమిస్ట్రీ వదలతలేదు. నాగ్పూర్లో కెమికల్ ప్రాసెస్ ఉంది 1,58,000. ఎందుకంటే దాని నుంచి బయటకు రండి, మాకు పర్వాలేదు, జస్ట్ 4-10 మార్కులు వస్తే మాకు NITలో సీటు వచ్చింది, 20 మార్కులు వస్తే మాకు వచ్చేసిద్ది, 30 మార్కులు అని ఆ యొక్క పందా వీడి బయటికి రండి. బయటకు వచ్చి ఒకసారి గమనించండి. JEE 2027 స్టూడెంట్స్కి చెప్తున్నా. 2026 అయిపోయింది, ఇక సమాప్తం. మరి కథ కంచికి అయిపోయింది. 1,33,000 దుర్గాపూర్ మెకానికల్ ఇంజనీరింగ్, ఇది 1,14,000. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే రావడం జరిగింది. గోవా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 91,000, 63,000. కురుక్షేత్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 63,000. ఇవన్నీ మీరు దాదాపు ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 12,000 నుంచి స్టార్ట్ అయిందమ్మా మీకు. వరంగల్ 12,346 నుంచి కట్ ఆఫ్ ర్యాంక్ అయితే స్టార్ట్ అయింది. తిరుచి 21,000 స్టార్ట్ అయింది. ఒకటే నేను SC ST రిజర్వేషన్ స్టూడెంట్స్కి ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కష్టపడి JEE 2027కి కొంచెం పెట్టి మరి మాకు పర్వాలేదు, హ్యాపీ, మాకు 10 మార్కులు వచ్చినా వస్తాయి, 20 మార్కులు వచ్చినా ఆ యొక్క మనస్తత్వం నుంచి బయటికి రండి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. మరి మణిపూర్ ST స్టూడెంట్ విషయానికి వస్తే మణిపూర్ అమ్మాయిలకి 4 లక్షల దాకా ఛాన్స్ వచ్చింది. 4 లక్షల దాకా మణిపూర్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్, NIT మణిపూర్ 3,79,000, 3,69,000. సింహపూర్ 61,000, 3,36,000. అగర్తాలలో బయోటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ మిజోరాం 3,21,000. ఈ విధంగా వచ్చింది స్టూడెంట్స్కి. అగర్తాల 3,20,000. దాదాపు కురుక్షేత్ర 2,91,000. క్యాలికట్ ఈ విధంగా స్టూడెంట్స్కి రావటం అయితే జరిగింది. 2,71,000 స్టూడెంట్స్. 2,69,000, 59. కురుక్షేత్ర మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 2,52,000. కాంపిటీషన్ పెరిగిందమ్మా. వీళ్ళు భయంకరంగా చదివేస్తున్నారు పిల్లలు కూడా, SC ST పిల్లలు కూడా. అసలు ఓసీ మరి జనరల్ స్టూడెంట్తో సమానంగా వచ్చేసారు ఆల్మోస్ట్ అలా. అందుకని ఇప్పుడు వీళ్ళకైతే మంచిగా చదువుకుంటేనే మీకు నెక్స్ట్ ఇయర్ మంచిగా వచ్చేస్తాయి. అసలు ఈసారి అప్పుడు 90% SC ST వాళ్ళకి 90% పైన ఉంటే కానీ మంచి కాలేజీల్లో మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. అసలు GFTలు కూడా రావటాలి. 90% పైన ఉంటేనే GFTలు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. 2,20,000, 13,000, అలా 1,98,000. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే వచ్చినాయి. సిక్కిము, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 1,79,000 వచ్చిందమ్మా. ఇవన్నీ స్టూడెంట్ మొత్తము వీడియోలు మొత్తం కవర్ చేయలేము కాబట్టి నేను ఒక అంచనా వేస్తాను. మీరు నోట్ ప్యాడ్ తీసుకుని పెన్ను పేపర్ తీసుకుని రాసుకోండి అమ్మా. ఇక్కడ ECE VLSI 1,48,000 వచ్చింది అమ్మాయికి, ST అమ్మాయికి. ఇది 1,38,000. ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా 18,000 నుంచి స్టార్ట్ అయిందమ్మా. ఇక్కడ 18,000 స్టార్ట్ అయింది, చూసారా. ఇది దాదాపు ఇది పరిస్థితి. సూరత్కల్ కానీ, క్యాలికట్ కానీ, తిరుచి కానీ ఈ విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్. JEE 2027 ఎవరైతే రాస్తారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2026 అయిపోయారు, ఇది 2027 వాళ్ళు పేరెంట్స్ ఎవరైనా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.